అయ్యా నమస్కారం. రామచరితం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనం నిన్నే చెప్పుకున్నాం కదండి అయ్యా, ఈ యొక్క రావణాసురుడి దుర్మార్గం, రాముడిది సన్మార్గం అని. అయితే రావణాసురుడి యొక్క దుర్మార్గం గురించి, ఈ శరీరమే తాను, తానే మేను, మేనే తాను, ఈ శరీర సుఖాలు అనుభవించడం ద్వారానే మనం స్వర్గ సుఖాలు అన్నీ పొందొచ్చు, పరమ లేదు ఇహం మాత్రమే అని అంటూ జీవించి అందరికీ బోధనలు చేసేటువంటి ఆయన చదువుకునేటువంటి వేదాలైనా, ఆయన చెప్పగలిగినవన్నా, ఆయనకు తెలుసు అని మనం నమ్మినా, ఎప్పుడైతే ఈ మేనే నేను, నేనే మేను అనేటువంటి బోధనలు ఆయన మొదలుపెట్టున్నాడో, అట్లాంటి తత్వాలు ఏవి కూడా ఈ వేదాగమ శాస్త్ర పురాణాలకు ఆధారమైన నాద సుధారసం అనేటువంటి తత్వ లక్షణాన్ని కలిగిన వారు ఎవరూ కూడా అలాంటి బోధనలు చెయ్యరని ఇప్పుడు మన అన్నమయ్య అయినా, త్యాగరాజు అయినా ఆయన ఒక అమాయకుడిగా, ఆయన్ని వెర్రిబాగుల రావణ అనే చిత్రించారు, తెలిపారు తప్ప ఆయన్ని ఒక జ్ఞానిగాను, ఆయన మహాపండితుడిగాను వీళ్ళు చెప్పలేదండి. ఇంకెవరైనా విముఖులు ఆయనకున్న జ్ఞానం ఈ శరీర సుఖాలు అనుభవించడం కోసమే, స్వర్గ సుఖాలన్నీ మనం పొందటం కోసమే ఈ శరీరాన్ని తీసుకున్నాం అని నమ్మేటువంటి విముఖుల మాట ఎలా ఉన్నా, అసలు త్యాగం అంటే ఏమిటి, సన్మార్గం అంటే ఏమిటి అనే తత్వాన్ని రాముడి యొక్క చరిత్రలో అణువు కూడా మనకు చూపించున్నారండి. అంటే మనందరికీ తెలిసిందే, మీరందరికీ ఇంకా బాగా తెలుసు. ఈ వనవాసానికి వెళ్ళాల్సిన పరిస్థితే వచ్చినప్పుడు తల వంచుకుని వెళ్ళిపోవటం ఏమిటి రామచంద్రమూర్తి? స్వరములారు నొకటి గంటలు వరరాగము కోదండమురా. 6 స్వరముల వరరాగమని కోదండం కలిగినవాడు ఒక్క మాట చెప్పగానే తలంచుకు వెళ్ళిపోవటమా? ఎంత పెద్ద తప్పు చేశాడు! ఆ దశరథ మహారాజుని, కైకమ్మని ఇద్దరిని కలిపి జైల్లో పెట్టేసి రాజ్యం తానే పెట్టుకుని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయవచ్చు కదా అనేటువంటి విముఖుల మాటలు కూడా మనం వింటున్నామండి. కానీ ఇప్పుడు మనకు ఉండేటువంటి ఆధునిక కాలంలో పూర్వాభ్యాసైన తేనైవ హరితే వ్యవసోపి సా జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. అప్పుడు రాక్షసులుగా జన్మించి ఇప్పటికీ ఆ తత్వాన్ని కోల్పోకుండా నాయకుల రూపంలో మీ అందరి కోసం మంచి చేయడం కోసమే మేము ఈ పదవులు తప్ప మా స్వార్థం కోసం కాదు అనేటువంటి ఉపన్యాసాలు, ఉపోద్ఘాతాలు మనకిచ్చేటువంటి ఇప్పుడుండేటువంటి నాయకులు ఉన్నటువంటి ఈ తెలివితేటలు కూడా అప్పుడు రాముడికి లేకపోతే ఎట్లా అనేవారి కోసమండి అయ్యా. యుద్ధం చేసి తల్లిని తండ్రిని జైల్లో పెట్టేసి రాజ్యాన్ని ఆయన తీసుకోదలిస్తే ఆయన ముందు యుద్ధం చేసే మగాడు శక్తి, ఏ శక్తి ఆయన ముందు నిలబడదనుకోండి అయ్యా. ఇది చరిత్రలో నిరూపితం అయినప్పటికీ, ఆ శక్తి ఉన్నప్పటికీ ఆయన అణిగిమణిగుండి, అయ్యో లేదు నా తండ్రి మాట ఇచ్చాడా, కైకమ్మకి మాట ఇచ్చాడా, ఈ మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నా తండ్రిది, ఆయన పుత్రుడుగా దాన్ని అనుసరించాల్సిన బాధ్యతను నేను కలిగి ఉన్నాను. నేను ఈ శరీరం కాదు, నేను ఈ మేను కాదు, ఈ శరీరంతో పొందేటువంటి భోగభాగ్యాలతో మనకు పరమలో సుఖం లభించదు. ఇది నిజమైన భోగభాగ్యాలు ఇవి కాదు, త్యాగమే నిజమైన భోగం, భాగ్యం, నిజమైన ఐశ్వర్యం అనేటువంటి లక్షణాలు కలిగి తల వంచుకుని అడవుల్లోకి వెళ్ళిపోయి అక్కడ రాక్షసులతో కనీసం మరి చేయి కలిపే తత్వాన్ని ఆయన కలిగి ఉన్నా మరి సీతాదేవి కష్టాలు ఉండే కాదు కదా, రావణాసుడితో వైరం పెట్టుకోక్కర్లేదు కదా, ఇవన్నీ కూడా రాముడు తప్పులే కదా అని అనుకునే విముఖులు కండయ్యా. అడవులకు వెళ్ళిపోయినప్పుడు కూడా ఆయన చేసిన యుద్ధంలో కూడా ఎదుట నిలిచి 14,000 మందిని అయ్యా ఒక్కడే నిలబడి సీతమ్మని కాపాడడం కోసం లక్ష్మణుని సహాయంగా పెట్టి 14,000 మంది సైన్యం వస్తే రాముడు అడ్డుగా నిలబడి ఊచకోత కోసినటువంటి ఆ పరాక్రమ ధైర్యముల శాంత మానసము కలిగినటువంటి రామచంద్రమూర్తిని ఒక్కడిగా లేదా సైన్యంతో కలిసి ఎదుర్కోవడం కష్టమని తెలిసి అక్కడ మాత్రం జ్ఞానం ప్రదర్శించాడేమో రావణాసురుడు. దొంగచాటుగా వెళ్ళి సీతాదేవిని ఎత్తుకొస్తే తప్ప నేను రాముని ఎదుర్కోలేను అనేటువంటి లక్షణాన్ని కలిగిన రావణుడితో తత్వాన్ని ఈ రాముడి యొక్క తత్వంతో మనం పోల్చుకోగలిగితే అండి అయ్యా, రాముడి తత్వం చాలా గొప్పదే అయ్యా. ఏదేమైనప్పటికీ
మరి శ్రీరామచంద్రమూర్తి 6 స్వరముల వరరాగమని కోదండాన్ని కలిగి అయ్యా ఈ దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం ఆ రోజు ఎవరైతే విముఖులు ఉన్నారో గోహత్యలు చేసే వాళ్ళని శమో ధమస్తప శౌచం క్షాంతిర్జావమేవచ జ్ఞాన విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం అనే లక్షణాలు కలిగినటువంటి బ్రాహ్మణుల్ని గోవులని శిష్టులని రక్షించడం కోసం ఏ జైత్రయాత్ర అయితే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటువంటి జైత్రయాత్ర మొదలుపెట్టున్నాడో ఆయన యొక్క గుణగణాలని ఆయన చేసేటువంటి ఈ జైత్రయాత్ర కానీ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కానీ ఆయన పిల్లల కోసం ఆయన భార్య కోసం ఆయన కుటుంబం కోసం కాదు అయ్యా. ఎవరైతే ఎన్నో తరాల నుంచి ఒక హరి ఉండేవాడు, ఆ హరి ప్రతిసారి ఏదో ఒక రూపంలో వస్తుంటారు, ఈ హరిహరులు ఏదో ఒక రూపంలో వచ్చి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తారు అని నమ్ముతూ ఉన్నారో ఆ నమ్మిన వారి యొక్క నమ్మకం నిలబెట్టడం కోసం ఈ శరీరం నేను కాదు, ఈ మేను నేను కాదు, ఈ త్యాగం ఏదైతే చేయగలిగే తత్వాన్ని కలిగి ఉన్నానో అదే నేను, అదే నా మేను అనే లక్షణాలు కలిగి ఉన్నారో ఈ రాముడితో సరితూగటానికి సరిపోల్చడానికి 7 లోకాల్లోనూ ఎవరూ లేరండి అయ్యా. అంచేత రావణాసురుణ్ణి రాముడితో పోల్చడం కూడా తగదండి. ఈ శరీరమే నేను, ఈ మేనే నేను, శరీర సుఖాలే మనం పొందుదాం అని సీతాదేవికి ఉపదేశాలు చేసినటువంటి రావణాసురుడిని జ్ఞాని అని, వేదాలు తెలుసని, మహాభక్తుడని చెప్పడం కూడా పాపమేనండి అయ్యా. ఏదేమైనప్పటికీ మిగతా విషయాలు కూడా రేపు వచ్చే కార్యక్రమంలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నేను మీ వీరరాఘవరెడ్డి, గోత్రం మహిపాల, వర్ణం శూద్ర, ప్రవర కాశ్యప, వంశం ఇక్ష్వాకు.